ఏమే మాడొద్దు కవిత, ఎడ్డిదానిలాగా ఏమంటున్నావే నువ్వు? ఎవరి దవడ పగలగొడతారని అంటున్నావే? మీ అయ్య కాడికి పో, నీ మూతి ముక్కు అన్ని పగలగొడతాడు. నీకు లైఫ్ ఇచ్చిన రాజకీయ పార్టీనే ఈరోజు విమర్శిస్తావే? మీరు పుట్టిందేడనో, మీరు పెరిగిందే ఏడనో ఒకసారి మీ అయ్యని అడుగు, చెప్తాడు. దవడ కాదు, నీ పండ్లు ముక్కు అన్ని పగలగొడతా నేను. నాకు తిక్కలేస్తే ఏమనుకుంటున్నావే? ఎవరనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒకసారి చరిత్ర చదువుకో. ఏం వాగుతున్నావే? సోయుండి వాగుతున్నావా లేకపోతే ఎవరన్నా చెప్తే వాగుతున్నావా? వరంగల్ మీటింగ్, రైట్ మీటింగ్ లో మీ కేటీఆర్ ఏమన్నాడో నీకు తెలుసా? లోతులు తెలవకుండా మాట్లాడుతావేందే ఎడ్డిదానిలాగా? ఏం బలుపెక్కి మాట్లాడుతున్నావా ఏంది? కేటీఆర్ బుద్ధులు నీకు కూడా వచ్చినాయా ఏంది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, పిచ్చి మొహం దానా. అద్దంకి దయాకర్ అంటే ఏందో, సీతక్క అంటే ఏందో ఈ తెలంగాణ సమాజాన్ని అడిగితే చెప్తారు. పిచ్చి వాగుడు వాగుతున్నావు. వాళ్ళని టార్గెట్ చేసే రేంజ్ అనే నీది. ఏం వాగుతున్నావే అసలు నువ్వు? వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది? వాళ్ళు తెలంగాణకు చేసింది ఏంది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ స్థాయి నుంచి ఎదిగిర్రు, ఇవన్నీ ఏమన్నా తెలుసానే నీకు? ఊరికేనే అయ్య చాటుకు వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఈరోజు పార్టీలు మార్చుకుంటూ ఈరోజు వాగుతున్నావు నువ్వు. మీ పుట్టుక ఏదో, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రో మీ అయ్యని అడగవే, చెప్తాడు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి అందులో ఉన్న పదవులు అనుభవించి కావాల్సినంత సంపాదించుకొని ఈరోజు శుద్ధ పూసలాగా వచ్చి ఏమో మాట్లాడుతున్నావేందే? ఒక్కసారి సీట్ రాకపోతే పార్టీలు మారిపోతారు. మీరానే మాట్లాడేది అద్దంకి దయాకర్ గురించి, సీతక్క గురించి. సీతక్క ఒక అడవి బిడ్డ. ఆమె మంత్రి అయిందంటే గర్వంగా ఫీల్ కావాలి. అట్లాంటిది ఆమె మంత్రి అయినా కూడా ఓర్వట్లేదేందే మీరు? ఆదివాసుల్లో ఆ స్థాయికి ఎదగడమే ఎక్కువ. అట్లాంటిది నువ్వు ఆమెను కూడా ఓర్వట్లేదంటే నీ నైజం ఏందో తెలుస్తుంది. ఈడ ఈ కేటీఆర్ అసలు ముందు ఈ కేటీఆర్ అనాలే, తీసుకురా మీ కేటీఆర్ ని, ఏడికొస్తాడో రమ్మని మాట్లాడదాం అందరం కలిసి. నేను అద్దంకి దయాకర్ని పంపిస్తా, సీతక్కని పంపిస్తా, రమ్మని ఏడికొస్తాడో మాట్లాడమను దమ్ముంటే. దమ్ము ధైర్యం లేదు. ఒక నత్తిదాన్ని, ఒక సుత్తిదాన్ని పెట్టుకొని మాట్లాడిస్తున్నాడు ఈరోజు. ఎక్కడున్నావే నువ్వు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నారే మీరు? మీ అయ్య ఉన్నాడా? పదవుల కోసం పార్టీలలో మారేటోళ్ళు మీరు మాట్లాడితే మేము కాంగ్రెస్ వాళ్ళు వినాలనా? సిగ్గుండాలే. మొత్తం తెలంగాణ సమాజం ఈ రోజు అబ్జర్వ్ చేస్తుంది ఏం మాట్లాడుతున్నావు. బంజారాల పరువు తీస్తున్నావే, దున్నపోతులాకైనావు. ఆ నాలిక తిరగదు, ఏం తిరగదు. ఏం వాగుతున్నావో నీకే అర్థం కాదు. అయినా నిన్నని వేస్ట్. నీకు సంసారం తెలియదు, ఇంకో ఆమెకి సంసారం లేదు. ఈ సంసారాలు లేనోళ్ళకి, కుటుంబాలు లేనోళ్ళకి అభిమానము, ప్రేమ ఇవి తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు వస్తే? మా మూర్ఖత్వం మీలాంటి వాళ్ల గురించి మాట్లాడడం అనేది మాకు కూడా మంచిగా అనిపించట్లేదు. కానీ తప్పట్లేదు, ఏం చేయాలి? పనికిరానివి కూడా వచ్చి ఏవేవో వాగుతున్నాయి. క్రెడిబిలిటీ ఉన్న నాయకులను తీసుకొని వాగుతున్నావు ఈరోజు నువ్వు. పనికిరానోడు నీ కేటీఆర్ని ఏమో పొగుడుకుంటూ తిరుగుతున్నావు. తెలంగాణని ముంచి తెలంగాణని దోచుకున్న దొంగల వైపు ఉండి ఈరోజు మంచోళ్లను దోషిస్తున్నావు. తెలుసుకో ఎవరు మంచి ఎవరు చెడు, సమాజంలో దేనికి గౌరవం ఉంటది అనేది తెలుసుకో. నాయకుడు అంటే ఎవడు, వాడి లక్షణాలు ఎట్లుంటాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఈ కేటీఆర్ కి ఏమైనా పని ఉందా? వీడు పెద్ద హౌలాగాడు. ఎవరిని హౌలా అంటావురా నువ్వు? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాదిరా? మీ అయ్యని నేర్పించిన రాజనీతి ఇదేనారా? ఒకసారి 1000 పుస్తకాలు చదివిండు కదా నీ అయ్య, రాజనీతి గురించి చదవలేదా? పాలిటిక్స్ ఎట్లా చేయాలో నేర్పించలేదా? రాజకీయాలు ఎట్లుంటాయి, ప్రజలు ఎట్లుంటారు, వాళ్ళకి ఏం అవసరము, ఏం చేయాలి అనేది ఉంటదా? లేకపోతే ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, మళ్ళీ ఎట్లా రావాలి, గిది ఉంటదా? ఒకసారి తెలుసుకో. పవర్ పోయినంత ఈజీ కాదురా సంపాదించుకోవడం. మళ్ళీ ఒకసారి నమ్మకం పోయిందంటే ఎవడు మిమ్మల్ని దేకను కూడా దేకడు. ఇంకా ఏదో ఏం తెలియనట్టు వచ్చి ఏమో శుద్ధ పూసలాగా వాగుతున్నావేంద్రా నువ్వు రేవంత్ అన్నను రాహుల్ గాంధీని అనే స్థాయి అరాని? ఒకసారి చూసుకో, వెనక్కి తిరిగి చూసుకో. తెలంగాణ ఉద్యమంలో ఉన్నదెవరు, తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు, దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని దోచుకున్నది ఎవరు, దాచుకున్నది ఎవరో తెలుసుకుంటే మంచిది. నువ్వు రేవంత్ అన్న గురించి మాట్లాడతావు.
నీకు సిగ్గుందా అసలు? ఒకసారి కనుక్కో మీ అయ్యని, అద్దంకి దయాకర్ ఏందో లేకపోతే సీతక్క ఏందో. కింది స్థాయి నుంచి వచ్చిన నాయకులు వాళ్ళని కూడా బతకనీయకుండా మేమే రాజ్యం ఏలాలని మాదే గెలవాలని ఇంకా తిరుగుతున్నారు చూడు. అదైతే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి మీకు మీరు. నేను చెప్తున్నా కేటీఆర్, ఏడికైనా రా. నువ్వు ఏడికొస్తే ఆడికి అద్దంకి దయాకర్ని పంపిస్తా, సీతక్కని పంపిస్తా. నీకు దమ్ముంటే ఏ సమస్య అయినా తీసుకో, ఆ సమస్య మీద మాట్లాడదాం. ఆ తర్వాత జనమే నిర్ణయిస్తారు ఎవరు నిజమైన నాయకులు, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు ఏం చేస్తున్నారు. మేము వచ్చి 2 సంవత్సరాలు కాలేదురా, 156,000 కోట్లు మేము ఖర్చు చేసినాం ఈ తెలంగాణ కోసం. 10 సంవత్సరాలు ఉన్నారు, పందుల్లాక పడి తిన్నారు గాని 2 లక్షలు కూడా ఖర్చు చేయలేకపోయారు. మీరు మా గురించి మాట్లాడతారా? మీరు మా కాంగ్రెస్ సంస్కృతి గురించి మాట్లాడతారు. గుర్తుపెట్టుకో కేటీఆర్, ఇక ఈ జన్మలో నీకు పొలిటికల్ లైఫ్ లేదు. నీ వాగుడు ఇప్పటికైనా తగ్గించుకో. నీ పొగరు చూసే నీ పార్టీ నాశనం అవుతుంది. మీ అయ్యా పరువంతా తీస్తున్నావు కదరా, చెడబుట్టినవురా నువ్వు కేసీఆర్ కి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.